మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తూ ఉన్నాం. నశించిపోవు బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకరీతిగా ఎవరైనా సరే పై క్లాస్కి ప్రమోట్ అవ్వాలంటే ఖచ్చితంగా వారికి పరీక్ష ఎలాగ అవసరమో, మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసానికి కూడా కొన్ని సమయాలలో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి పరీక్షలో కూడా నేను పాస్ అవ్వాలి అని విద్యార్థి ఎలా చదువుకుంటాడో, విశ్వాసులు కూడా నేను నా దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో, నా జీవిత ప్రతి పయనములో ఎదురయ్యే ప్రతి పరీక్షలో ఖచ్చితంగా నేను పాస్ అవ్వాలి అనేటువంటి పట్టుదలతో ఉందురుగాక. ఆమెను చెప్పండి. పరీక్ష లేకపోతే అసలు చదువు రుచి లేదు. మీకు తెలుసా? చదువు రుచిగా ఉండదు. కూర ఎంత బాగున్నా కూరలో కారం లేకపోతే, సరే ఉప్పు సంగతి పక్కన పెట్టేసింది, కూరలో కారం లేకపోతే రుచి ఉండదు. కొన్నిసార్లు నోరు రుచి తప్పితే మనం ఏం కోరుకుంటాం? మీరేం కోరుకోరు నాకు తెలిసి. నేను మాత్రం కొద్దిగా పచ్చడి కోరుకుంటాను. పచ్చడి కొద్దిగా నాగితే కొంచెం అదొక టేస్ట్గా ఉంటుంది అనేసి. ప్రతి దేవుని బిడ్డలారా వినండి, ఖచ్చితంగా జీవితంలో పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయి. పరీక్షలు లేనిదే జీవితం రుచిగా లేదు, ఉండదు. ఇది తెలుసుకోవలసిన ప్రతి ఒక్కరు కూడా. విశ్వాసములో కూడా కొన్ని సమయాల్లో మనము వెనుకబడుతూ ఉంటాం. కొన్నిసార్లు బద్ధకమో, నిర్లక్ష్యమో, అశ్రద్ధో కదా, భయం లేనితనమో, ఇవన్నీ కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఒక బద్ధకంలాగా పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బద్ధకం పోవాలంటే, ఈ నిర్లక్ష్యం, ఈ అశ్రద్ధ, భయం లేనితనం, లెక్కలేనితనం పోవాలంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలోకి కొన్ని పరీక్షలు అనుమతిస్తాడు. ఆమేన్ చెప్పండి. అనుమతిస్తాడా? ఖచ్చితంగా అనుమతిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 7వ వచనంలో పరీక్ష దేనికంట? పరీక్ష దేనికి? నశించిపోవు బంగారానికి. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే బంగారానికి కళ తప్పిద్దో, రూపం తప్పిద్దో, ఆకారం తప్పిద్దో, ఖచ్చితంగా మనకి ఆ బంగారం మీద ఇంట్రెస్ట్ తగ్గిద్ది. ఎందుకు చెప్పండి? బంగారం తెగిపోయిందనో, తాడు తెగిపోయిందనో, చెవిదిద్దు ఇరిగిపోయిందనో మనం ఏం చేస్తాం? దానికి విలువ ఉన్నా సరే దాని మీద ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉండదు. వెంటనే మనం ఏం చేస్తాం? ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికే తీసుకెళ్తాం. ఎక్కడికి తీసుకెళ్తాం? అయ్యా నా బంగారాన్ని మీకు ఇస్తున్నానయ్యా, దాన్ని కాల్చకుండా, కాలిస్తే బాధపడిద్దామో, కాల్చకుండా దాన్ని శుభ్రంగా మెరుగుపెట్టి మళ్ళీ నాకు ఆ బంగారం పాత రూపంగా వచ్చి నాకు అప్పచెప్పండి అయ్యా అనేసి అంటాం. మన వంతు ఏంటంటే ఆ బంగారం తీసుకెళ్ళి కంసాలకి ఇస్తాం. ఇది తెగిపోయిందనో, లేకపోతే తాడు బాగోలేదనో కొంచెం మెరుగుపట్టమని వేస్తాం. ఆ కంసాలు ఏం చేస్తాడు చెప్పండి? ఆ కంసాలు ఏం చేస్తాడు? బంగారాన్ని లైట్గా కాలుస్తాడా? లైట్గా కాల్చడు. గుర్తుపెట్టుకోండి. ఆ బంగారం బాగా ఎరుపెక్కేంత వరకు కాలుస్తాడు. కావాలని మీరు బంగారం కొట్టుకెళ్ళి కంసాల షాప్కి వెళ్ళి ముందుకెళ్ళి కూర్చొని చూడండి. మీరు ఎరుపు వచ్చేదా కాలుస్తాడు. కాల్చిన తర్వాత అంతటితో ఆగిద్దా అంటే ఆగదు, పని అవదు. మళ్ళీ ఆ కంసాలు ఏం చేస్తాడంటే మళ్ళీ సుత్తి తీసుకొని దానికి రూపం వచ్చే వరకు మళ్ళీ సుత్తి దెబ్బలు ఉంటాయి. ఫైనల్గా బంగారానికి ఏమొస్తుంది? మెరుగు వస్తుంది.
నశించిపోయే స్థితిలో ఉన్న బంగారానికి మరలా మెరుగొచ్చింది, కళ వస్తుంది, ఒక రూపం వస్తుంది, ఒక ఆకారం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనము నశించిపోయే స్థితిలో, పడిపోయే స్థితిలో, దారి తొలగిపోయే స్థితిలో ఉంటామో ఖచ్చితంగా ఆ సమయంలో దేవుడు మనల్ని అగ్ని వంటి శ్రమకు అప్పగిస్తే మన పరిస్థితి ఏంటి? పేతురు పత్రికలో ఒక మాట చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి. ఏ శ్రమ అంటది? అగ్ని వంటి మహాశ్రమ, అగ్ని పరీక్షలు. పేతురు పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనంలో అగ్ని పరీక్ష, అగ్ని వంటి మహాశ్రమ అంటున్నాడు. తర్వాత 1వ అధ్యాయం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము దేని వలన శుద్ధి చేయబడుతుందో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? అగ్ని పరీక్ష. అంటే ఆ బంగారము అగ్ని చేత పరీక్షించబడింది. ఆ బంగారము అగ్ని చేత పరీక్షించబడింది. అలాగని ఆ బంగారం నశించిపోవాలనో నాశనమైపోవాలనో కాదు, కానీ ఆ బంగారానికి ఒక రూపు రావాలని ఆ కంసాలి దేవుని బిడ్డల అగ్నిలో దాన్ని కాలుస్తాడు. కొన్ని సమయాల్లో మన జీవితంలో కూడా దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షలు అనేక రకాలుగా ఉంటాయి. స్లిప్ టెస్ట్లో ఉన్నట్టుగా, FA1 FAD యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నట్టుగా, వీక్లీ టెస్ట్లో ఉన్నట్లుగా జీవితంలో కొన్ని సమయాల్లో కొన్ని పరీక్షలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ కొన్ని పరీక్షలు దేవుని వలన మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనము పాస్ అవ్వదుముగాక. యావరేజ్ మార్క్స్తో పాస్ అయితే ఉపయోగం లేదు. మళ్ళీ వెనకటి రోజుల్లో యావరేజ్తో పాస్ అయినా అమ్మయ్య పాస్ అయ్యేలే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మంచి ర్యాంకు, మొన్న 566 532 ఇట్లాంటి మార్క్స్ వస్తేనే నాకు ఇంకా తక్కువ వచ్చని ఏడ్చే కాలం ఇది. మీకు అర్థం కాలా? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితంగా 100కి 90 మార్కులు కాదు, కానీ 100కి 100 మార్కులు తెచ్చుకునే విధంగా దేవుని ఎదుట నిలబడదురుగాక. గట్టి చెప్పాలి ఆమేన్. అగ్ని వంటి పరీక్ష. ఈ అగ్ని పరీక్ష దేనికి వస్తుంది అంటే నశించిపోవు బంగారానికే. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనము దారి తొలగిపోయే స్థితి వస్తుందో, పడిపోయే స్థితి వస్తుందో, ఖచ్చితంగా ఆ టైంలో దేవుడు మనల్ని అగ్నికి ఆ పరీక్షకు అప్పగిస్తాడు. అలాగని మనల్ని నాశనం అవ్వాలని కాదు, ఆయన కోరుకోవాలి. ఆ విధంగా మనల్ని బాగు చేయాలనే ఆయన మనకు అప్పగిస్తున్నాడు. వాళ్ళని అగ్నికి అప్పగిస్తాడు. అగ్ని వంటి మహాశ్రమ అన్నాడు అపోస్తలుడైన పేతురు. అగ్ని పరీక్ష అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన, దేనికంటే? బంగారము కంటే మీ విశ్వాసము అమూల్యమైనదే. మీరు మీ ప్రక్కన వారికి ఈ మాట చెప్పండి, నీ విశ్వాసము అమూల్యమైనది. ఒకరోజు తినకపోయినా ఏం కాదు, కానీ విశ్వాసం లేకుండా జీవించడం కష్టముగా ఉండాలి మనకి. ఎటువంటి పరిస్థితి ఎదురొచ్చినా సరే ఖచ్చితంగా మనము విశ్వాసము అనేటువంటి ఆ నావలో మనము గట్టిగా బలముగా ఉందముగాక, క్షేమముగా ఉందముగాక. ప్రియ దేవుని బిడ్డ, బంగారము కంటే కూడా విలువైనది మీ విశ్వాసము. అప్పుడప్పుడు మనలో ప్రార్థన తగ్గుతూ ఉంటుంది. ప్రార్థన తగ్గుతుంది అంటే, భక్తి తగ్గుతుంది అంటే, నిర్లక్ష్యం వస్తుంది అంటే, అశ్రద్ధ వస్తుంది అంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటమ్మా అర్థం సుష్మా? నాకు చెప్పండిరా, అగ్ని పరీక్షలు కావాలి అంతేనా? అలాగని మనం ఎవరం కోరుకోనంత మాత్రం చేత అవి ఆగం, అవి వస్తాయి. ఎందుకు? మనల్ని బాగు చేయడం కోసం, మనలో భక్తి అనే మంటను రగిలించడం కోసము ఈ అగ్ని పరీక్ష మన జీవితంలోకి వస్తుంది. ఆ మంటను రగిలించాలి, దేవుడు రగిలిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము దాన్ని కాపాడుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఇంట్లో ఆయుధం ఉంది కదా అనేసి దాన్ని వాడకుండా ఉంటే ఏవో చెప్పండి, ఆయుధం
ఏమవుద్ది? మొద్దు పారిపోద్ది. దానికి మళ్ళీ పదును రావాలంటే ఏం చేయాలి? అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే పోవాలి. ఎక్కడికి పోవాలి? అగ్నిలోకే పోవాలి. ఆ ఆయుధానికి పదును రావాలంటే అది అగ్నిలోకి పోవాలి. విశ్వాసం ప్రియ దేవుని బిడ్డరా, ఖచ్చితంగా అది మనలో పని చేయాలంటే కొన్ని సమయాల్లో అది అగ్ని చేత పరీక్షించబడుతూ ఉంటుంది. ఆయుధానికి అగ్ని ఎలాగ అవసరమో, నశించిపోతున్న బంగారానికి అగ్ని ఎలాగ అవసరమో, ఖచ్చితంగా మన విశ్వాసానికి పదును కావాలంటే కొన్ని సమయాలలో అగ్ని పరీక్షకు అది నిలబడాల్సిందే. అర్థమవుతుంది అన్నాను. వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కొన్ని సమయాలు చూద్దాం. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని సమయాలు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు స్వభావం కలిగిన వారుగా మారిపోయారు. లెక్కలేని స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. దేవుడంటే భయము విడిచిపెట్టి మాకు అవసరం లేదు అనే స్థాయికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అటువంటి సమయంలో 48:10 ఉంది, నేను నిన్ను పుటమ వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. హల్లెలూయా చెప్పనందరూ. మన జీవితంలో ఇబ్బందులు అనేవి దేవునికి తెలియకుండా రావు. మన జీవితంలో ఇబ్బందులు చెప్పండి దేవునికి తెలియకుండా రావో. ఎందుకు దేవుడు పరీక్షించాడు? ఎక్కడ పరీక్షించాడంట? ఇబ్బంది కొలిమిలో. ఆ కొలిమి పేరు ఇబ్బంది. ఆ కొలిమి పేరు ఇబ్బంది. ఇబ్బంది లేని మనిషి అక్కడ ఉన్నాడా? కొన్ని సమయాల్లో లేకపోతే ప్రయాణం సాపిగా సాగుతూ ఉంటే బ్రేకులు ఉండవు. అంటే నా లైఫ్, నా జీవితం, నా ఇష్టం అన్నట్లుగా వెళుతూ ఉంటుంది లైఫ్. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుణ్ణి విడిచిపెట్టే స్థాయికి ఎదుగుతూ ఉంటారు. దేవుడితో మాకు పని లేదు అన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద ప్రతిసారి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఆ స్వభావం వారిలో రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఒకనొక సందర్భంలో భక్తుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తున్న ఆ క్రమంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక పాడుబుద్ధి పుట్టింది. ఏమిటి ఆ పాడుబుద్ధి అంటే, అహరోన్ని పిలిచి, ఇదిగో మాకు ఒక దేవుడు కావాలి, ఒక దేవత కావాలి, ఒక బొమ్మ కావాలి అని చెప్పి అహరోను మీద ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి చేసినప్పుడు అహరోను ఏం చేశాడు? మీ మెల్లో మీ చెవులు కొన్న బంగారం మొత్తం తీసి ఇక్కడ పెట్టండి అని చెప్పాడు. ఆ విధంగా ఆ బంగారం మొత్తాన్ని కాల్చి ఒక దూడ బొమ్మగా చేశాడు. దూడ బొమ్మగా చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఇక నీవే మా దేవుడు అని ఆ బొమ్మ ముందు డాన్సులు వేస్తూ, తాగుతూ, నాట్యాలు ఆడుతూ ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఇదంతా వీళ్ళు చేసే ఈ పనులన్నీ కూడా దేవుడు చూశాడు. వీళ్ళు కింద డ్యాన్స్ చేస్తూ ఉంటే, చాలా సందడిగా ఉంటే, మోషే ఏంటి అబ్బాయి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? కింద ఎంత సందడి ఉందేంటి? దేవుడు అన్నాడు, వారు చేసేది విగ్రహారాధన. నన్ను కాదని వారు ఒక బొమ్మను చేస్తున్నారు. మోషే దేవునికి కోపం తెప్పించారు. ప్రతి దేవుని బిడ్డలు, ఏ దేవుడైతే వారిని ఐగుప్తు లాంటి దేశం నుంచి బయటికి రప్పించాడో ఆ దేవునికి విరుద్ధంగా వారు నడుచుకుంటే దేవుడు వారిని వదిలిపెట్టలా, ప్రేమించడం మానలా. వారిని ఎలాగైనా సరే నా దారిలో తెచ్చుకోవాలని వారిని ఇబ్బంది కొలిమికి అప్పచెప్పాడు. ఆమెను చెప్పండి, ఇబ్బంది కొలిమికి అప్పచెప్పాడు. కొన్నిసార్లు మనం చేసేటువంటి పనులు ఇబ్బంది కొలిమికి ద్వారం తెరుస్తున్నట్టుగా ఉంటుంది. గుర్తుపెట్టుకునే మాట, ఇబ్బంది కొలిమికి ద్వారం తెరుస్తున్నట్లుగా, తలుపులు తీస్తున్నట్లుగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన మూర్ఖత్వ పనులను బట్టి దేవుడు వారిని ఇబ్బంది కొలిమిలో పరీక్షించాడు. అలాగని వారు చావాలనో వారు నాశనం అవ్వాలని కాదు, కానీ వారిని సరిచేయాలని, వారిని బాగు చేయాలని. మరలా వారు పరిగెత్తుకుంటూ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మోషే మమ్మల్ని క్షమించమని దేవుని అడుగు, దేవుని వేడుకొని మరలా మోషే దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతూ ఉన్నారు.
ప్రియ దేవుని బిడ్డలు, కొన్నిసార్లు మన జీవితంలో ఇబ్బందులు కూడా మనకు మంచిదే. కొన్నిసార్లు మన జీవితంలో అగ్ని వంటి పరీక్షలు కూడా మంచిది. ఎందుకంటే ఆ అగ్ని పరీక్షలు మనల్ని మెరుగు చేయటం కోసమే కానీ పాడు చేయటం కోసము కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము చాలా జాగ్రత్తగా ప్రతి పరీక్షలో కూడా నిలబడే వారంగా పాస్ అయ్యే విధంగా మనము తీర్చిదిద్దుకోవాలి. దేవుడు నన్ను ఎట్లా పరీక్షించాడు, ఇంత కఠినంగా పరీక్షించాడు అనేసి దేవుని వైపు ఎప్పుడు కూడా వేలెత్తి చూపించొద్దు. కానీ నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగా కాను, నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకో. నీ జీవితాన్ని ఎలాగా దిద్దాలో అలా దిద్దుతాడు ఆయన. బంగారాన్ని ఏ విధంగా అయితే మెరుగుపరుస్తాడో దేవుని బిడ్డల, దేవుడు కూడా నిన్ను అంతకంటే ఇంకా శ్రేష్టమైన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా నిన్ను నిలబెడతాడు. నిలబెట్టబడదోగాక. ఆమెను చెప్పరండి. ఆమేన్. దేవుని బిడ్డరా, అదే విధంగా చూద్దాం, మరి ఒక మాట చూద్దాం. కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక ఎక్కడమ్మా క్షమించు 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటి ఆ ప్రశ్న అంటే, నేను నిజముగా విశ్వాసినేనా? నేను నిజముగా విశ్వాసినేనా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఈ విషయం చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి. ఎవరో వచ్చి మిమ్మల్ని శోధించాల్సిన పని లేదో. మిమ్మును మీరే శోధించుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. దేవుని బిడ్డలారా, అనేక సమయాల్లో మన జీవితంలో మనకు విశ్వాసం గురించి వినబడతా ఉంది. మనం వింటూ ఉన్నాం, అసలు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో అని మనం కొన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటాం. కానీ అసలు మనకు విశ్వాసం ఉందా అనేది కూడా మనకు పరీక్ష కావాలి. ఇప్పుడు ఎగ్జామ్ రాసే ముందు విద్యార్థి ఏం చేస్తాడు చెప్పండి? ఎగ్జామ్ రాసే ముందు విద్యార్థి ఏం చేస్తాడు? ముందు వాడు ఇంట్లో కూర్చొని వాడంతటి వాడు పరీక్షించుకుంటాడు. రేపు పొద్దున్న నేను ఎగ్జామ్కి ఫిట్గా ఉన్నాను లేదా అని ఆ క్వశ్చన్లు సొంతగా చూడకొని రాస్తూ ఉంటాడు. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో పెద్దోళ్ళు ఒక మాట విన్నారు, ఒకసారి చూడకొని రాస్తే 10 సార్లు అప్పచెప్పినట్టే అనేవాళ్ళు. ఒక్కసారి చూడకొని రాస్తే 10 సార్లు అప్పచెప్పినట్టే అనేవాళ్ళు. అంటే రేపు ఉదయం ఎగ్జామ్ అనగా పిల్లోడు ఈరోజే కూర్చొని మొత్తం తను ఏదైతే ప్రిపేర్ అయ్యాడో అది చూడకుండా రాసుకొని తన్ను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు. రేపు పొద్దున్న నేను రాయబోయే ఎగ్జామ్కి నేను ఫిట్గా ఉన్నాను లేదా. వీడంతా వీడు పరీక్షించుకుంటే ఖచ్చితంగా రేపు పాస్ అవుతాడు. రేపు పేపర్ దిద్దేవాడు ఖచ్చితంగా పేపర్ చూస్తాడు, ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ చేస్తాడు. ఈరోజు ప్రిపరేషన్ లేకపోతే, ఈరోజు ఆ విద్యార్థి ఫిట్గా లేకపోతే రేపు ఎగ్జాము బాగా రాయలేడు. మర్చిపోయా అంటాడు అంతే. చివరికి పాస్ అయ్యాను అనే సంతోషం కంటే ఫెయిల్ అయ్యాను అనే బాధ ఆ మనిషిని ఇంకా ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను పరీక్షించక ముందే, గుర్తుపెట్టుకే మాట, దేవుడు నిన్ను పరీక్షించక ముందే ఏం చేయాలంట? నిన్ను నీవు పరీక్షించుకో. నిన్ను నీవు పరీక్షించుకో. మత్తయి సువార్తలో ఉంది, మీ తండ్రి పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులుగా, మీరు కూడా ఫిట్గా ఉండండి. దేవుడు నిన్ను పరీక్షించక ముందుగా నిన్ను నువ్వు పరీక్షించుకుంటే ఖచ్చితంగా దేవుడు పెట్టే పరీక్షలను పాస్ అవుతావు. కొన్నిసార్లు నిన్ను సరి చేయడం కోసం దేవుడు నిన్ను పరీక్ష పెడతాడు. కొన్నిసార్లు నిన్ను బాగు చేయడం కోసమో, ప్రమోట్ చేయడం కోసమో దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకునడి, మిమ్మును మీరే పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా?
మీరు భ్రష్టులు కాని ఎడల, అంటే విశ్వాసం లేకపోతే, విశ్వాసము ఆ ప్లేస్లో భ్రష్టత్వం అనేది స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భ్రష్టత్వం ఎవరిలోనైతే పనిచేసిందో ఖచ్చితంగా వారి జీవితంలో వారు భ్రష్టులుగా అయిపోతారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మిమ్మల్ని మీరే శోధించుకోండి, పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ పరీక్షలో మీరు పాస్ అవ్వాలి. హలో చెప్పండి. దేవుడు పెట్టే పరీక్షలో పాస్ అవ్వటము అది ఈజీ అవ్వాలంటే ముందు నీ పరీక్షలో నీవే పాస్ చేసుకోవాలి. నీవుగా ప్రిపేర్ అవ్వాలి, సంసిద్ధుడు కావాలి. ఐఎమ్ రెడీ అన్నట్లుగా ఉన్న ఒక సైనికుడు యుద్ధ భూమిలోకి వెళ్ళక ముందు ఏ విధంగా తను సిద్ధపరచుకుంటాడో ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా తన్ను తాను పరీక్షించుకోవాలి, సిద్ధపరచుకోవాలి. తనలో ఇంకా ఎక్కడైనా ఏదైనా భ్రష్టత్వం ఉన్నదేమో అని పరీక్షించుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. సరి చేసుకుందోగాక. పరీక్ష క్రైస్తవ జీవితంలో పరీక్ష. కొందరి జీవితంలో బిడ్డరా పరీక్షలో వారిని ఉత్తీర్ణులు చేశాయి. దేవుని మెప్పును పొందుకునే విధంగా సహాయం చేసే పరీక్షలో ఆదికాండంలో 22వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. 1వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 1. ఇవి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. చాలమ్మా. దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలా జాగ్రత్తగా వినండి. కొందరి జీవితంలో పరీక్షలు ఎక్కువ ఉంటాయి, ఇంకా కొందరి జీవితంలో పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ అవి ఇష్టపడి రాస్తే అవి కఠినంగా ఉండవు. ఇష్టపడి, అందుకని ఒక కొటేషన్ ఒకటి ఉంది కదా, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము 75 ఏళ్ల వయసులో పిలువబడ్డాడు. అప్పటి నుంచి కూడా దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? నేను నీకు ఇస్తా, నీకు పుట్టబో సంతానము ఎలా ఉంటుందన్నాడు? ఆకాశం మందలి నక్షత్రముల వలె ఉంటుందని, నీ బిడ్డలు నక్షత్రములాగా ప్రకాశిస్తూ ఉంటారు అని దేవుడు 75 ఏళ్ల వయసులో అబ్రహాం ఉన్నప్పుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ విధంగా అబ్రహాను పిలిచాడు. అప్పటి నుంచి కూడా దేవుడు కనిపించిన ప్రతిసారి అబ్రహాం అడుగుతున్నాడు. రోజులు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నేను నీకు ఇస్తా అంటున్నాడు. అబ్రహాం అలా ఎదురు చూస్తూ వచ్చాడు. సరే, మొత్తం మీద 100 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాముకు చక్కని బిడ్డనిచ్చాడు. ఒక పరీక్షలో పాస్ అయ్యాడు. ఇక బిడ్డను చూసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొక పరీక్ష ఎదురైంది. దేవుడు అబ్రహామును పరిశోధించెను. హల్లెలూయా చెప్పండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహాము అనుకోవచ్చు, నా బ్రతుకంతకి ఎట్లాంటి పరీక్షలేనా అనుకోవచ్చుగా. అలా అనుకోలా. అబ్రహాం, రేపు పొద్దు నీకు పరీక్ష ఉంది. అవునా ప్రభా, ఓకే నేను రాస్తా అన్నట్లుగా ఉన్నాడు. కానీ నేను సిద్ధంగా లేను, నేను సరిగా చదువుకోలేదు లేదు. ప్రతి దేవుని బిడ్డ ఎగ్జామ్ అంటే ముందు మనం కొద్దిగా ప్రిపేర్ అవుతూ ఉంటాం. కానీ అబ్రహాంకి ఎగ్జామ్ అంటే దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం నేను సిద్ధంగా లేను అనే మాట అనలా. ఐఎమ్ రెడీ టు రైట్, ఐఎమ్ రెడీ టు ఫేస్, ఐఎమ్ రెడీ టు గివ్. నేను ఇచ్చుటకు చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పాడు. అంతే. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఏమని పరిశోధించాడు? చదవండి. అబ్రహామా అని పిలువగా, అది ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాల్సిందే. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? చిత్తము ప్రభువా. ఇంగ్లీష్ బైబిల్ ఉంది, ఓ లార్డ్ హియర్ యామ్ ఐ, కమాండ్ మీ. నేను రెడీగా ఉన్నాను, ఆజ్ఞాపించు. నేను సిద్ధంగా ఉన్నాను, ఆజ్ఞాపి. ఓ లార్డ్ హియర్ యామ్ ఐ, కమాండ్ మీ వాట్ యు వాంట్ టు డూ. నేను ఏం చేయాలనుకున్నావో చెప్పు, నేను చేస్తా. ఐఎమ్ రెడీ. ఈ రామాయ్, నేను ఇక్కడే ఉన్నానయ్యా, ఆజ్ఞాపించు. సిద్ధముగా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో సిద్ధముగా ఉండాల్సిందే. అందుకే యేసు ప్రభువు ఉందండి, మెలకుగా ఉండి, సిద్ధముగా ఉండి, సిద్ధముగా ఉండి ప్రార్థన. మెలకువ, సిద్ధపాటు.
ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా ప్రతిదినము ఇవి కలిగి ఉండాలి. వాటిని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. మెరుగుపరుచుకుంటూ ఉండుగాక. అబ్రహామా అని పిలవగానే అబ్రహామునుడు చిత్తము ప్రభా. అసలు దేవుడు పిలువగానే వెంటనే జవాబిచ్చే అంత దగ్గరగా ఉన్నాడు అబ్రహాం. గుర్తుపెట్టుకు ఈ మాట. దేవుడు పిలువగానే జవాబిచ్చే అంత దగ్గరగా, నాకు వినపడలేదయ్యా అనే దూరంగా కాదు, కానీ పిలువగానే చిత్తము ప్రభా అన్నాడు. అంతే. నేనేం చేయాలి చెప్పయ్యా, నేనేం చేయకూడదునో చెప్పును, నేను చేస్తా. అబ్రహాము, ఇదిగో నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వాలంటాడు. సరే, ఇదంతా అయిపోయింది. అబ్రహాం బయలుదేరుతున్నాడు. అబ్రహాంతో పాటు కుమారుడు, కట్టెలు, గాడిద, పనివారు బయలుదేరి వెళ్తున్నారు. కుమారుడు అడిగాడు, నానా అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలిపశువేది నానా అంటే అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరే, దేవుడు చూచుకొనును. హల్లెలూయా చెప్పండి. దేవుడు చూచుకొనును. ఇదంతా వీళ్ళు బయలుదేరి వెళ్తున్న సమయంలో ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాం త్వరపడుతూ వెళ్తున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి త్వరపడుతూ వెళ్తాడు. అయ్యా నాకు ఈ వారం టైం కావాలి, నాకు కొద్ది టైం కావాలి అనలేదో. రేపు ఉదయం బయలుదేరంటే చిత్తము ప్రభా. అంతే. ఎంత విధేయుడు. ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని బిడ్డరా, విధేయునిగా ఉంటే, విధేయత కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, దీవించబడదుగాక. ఇదంతా అయిపోయింది. 12వ వచనంలో దేవుడు అంటాడు, అప్పుడు ఆయన 11 చూద్దాం. 11 నుంచి, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకమో, అతను ఏమీ చేయకమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని అనెను. అబ్రహామా. మళ్ళీ వెంటనే అబ్రహాం అన్నాడు, చిత్తము ప్రభా. ఎంత విధేయత చూడండి. విశ్వాసి ఎప్పుడు కూడా విధేయతను నేర్చుకోవాలి. నాకు తెలుసులే, ఒకరు నాకు చెప్పేది ఇంట్లే అన్నట్లు ఉండకూడదు. విధేయత ఖచ్చితంగా నీకు విజయాన్ని తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకే మాట. విధేయత ఖచ్చితంగా నీకు విజయాన్ని తీసుకొచ్చింది. విజయం పొందుకొందువుగాక. విధేయత ఖచ్చితంగా నీకు దీవెనను తీసుకొచ్చింది. ఇక్కడ అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా ఆగు ఆగం. అబ్రహామా అని పిలవగానే అబ్రహాముడు మరలా చిత్తము ప్రభా సెలవేమో, ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు? హియర్ ఐ యామ్ మై లార్డ్, కమాండ్ మీ. అబ్రహామా, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక. అంటే ఈ పరీక్షలో కూడా అబ్రహాము పాస్ అయ్యాడు. దేవుడు ఎంత కృపగలవాడంటే నీకు పరీక్ష పెడుతున్నాడంటే నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు అని గుర్తుపెట్టుకు ఈ మాట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో ఒక పరీక్ష ఎదురవుతుంది అంటే ఖచ్చితంగా నీకు ప్రమోషన్ ఉంది. నువ్వు ప్రమోట్ కాబోతూ ఉన్నావు, నువ్వు ఉత్తీర్ణత కాబోతూ ఉన్నావు. ఆ సంతోషానికి, ఆనందానికి నువ్వు వారసుడివి, వారసురాలివి కాబోతున్నావు. అవుదువుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహామా, ఇదిగో ఇక నీకు పుట్టబో బిడ్డలు ఎలా ఉంటారు తెలుసా? 15 నుంచి చూద్దాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. పొందుకుందువుగాక. పరీక్షలో పాస్ అయితే ఏమొస్తుంది? ప్రమోషన్. ఇంకా అబ్రహాంకి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఇదిగో నీ సంతానము ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను.
దేవుని నామానికి మహిమ కలుగు. గొప్ప వాగ్దానం సొంతం చేస్తున్నాడు అబ్రహాం. గొప్ప వాగ్దానము సొంతం చేస్తున్నాడు అబ్రహాం. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక పరీక్ష ఎదురవుతుందంటే, నీ జీవితంలో నువ్వు పరీక్షించబడుతున్నావు గుర్తుపెట్టుకో. నీకు ప్రమోషన్ దగ్గరుందే. ప్రమోట్ అవుదుగాక. రెట్టింపు ఆనందం. ఎగ్జామ్ రాసే ముందు ఆనందం ఉంటుందా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చాక ఆనందం ఉంటుందా? నిజం చెప్పండి. ఎగ్జామ్ రాయడానికి ముందు కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. కానీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత కదా ఆ ఆనందం గాలిలో గంతులేసినంతగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి అలాగ ఉంది. నీ సంతానము ఎలా ఉంటున్నాడు? ఈరోజు నీ బిడ్డలు అలా ఉండాలంటే ఎవరి కోసం కష్టపడుతున్నావు చెప్పండి? ఎవరి కోసం? నీకోసమా? నీకోసమా? మనం చెప్పే మాట ఇదే. ఇంకేముందంటే మంది అయిపోయింది, పిల్లల కోసమే కష్టపడుతున్నాం, పిల్లల కోసమే ఇక మనం బ్రతికేది కదా. నీ పిల్లలు అందరిలాగా ఉండకూడదు. సంథింగ్ స్పెషల్గా ఉండాలి. ఉందరుగాక సంథింగ్ స్పెషల్. అది కూడా ఎలా ఉండాలి? ఆకాశంలో నక్షత్రాలు ఎలా ప్రకాశవంతంగా ఉంటాయో నీ బిడ్డలు అలా ప్రకాశవంతంగా ఉందరుగాక. అరే అందుకని ఇంటికి వెళ్ళి ఈ పూట ఇంటికి వెళ్ళి బాగా పౌడర్ కొట్టబాకండి. మీకు అర్థం కాలా? మనం బాహ్య రూపాన్ని చూడొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధులుగా మీరు మీ పిల్లల్ని పెంచండి. ఆత్మ సంబంధులుగా భయభక్తులతో వారిని పెంచండి. వారు ఖచ్చితంగా పెద్దవారై గొప్పవారుగా ఉంటారు. గొప్పవారు అవుతారుగాక. ఆమెను చెప్పండి. పిల్లలు గొప్పవాళ్ళు అయితే సంతోషం వరకే, తల్లిదండ్రులకే. మా పిల్లోడు, మా పాప కదా, వారు శుభ్రంగా ఉండాలంటే, వారి జీవితము నక్షత్రాలలాగా ప్రకాశవంతంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు దేవుడు పెట్టే పరీక్షలు మీరు పాస్ అవుతారుగాక. ఆమెను చెప్పండి. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో అందరూ ఇక్కడే ఉన్నారని అనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక లేఖ రాస్తూ 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయంలో 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడు తన్ను తాను ఖచ్చితంగా పరీక్షించుకొనవలెను. నేను పరిశుద్ధునిగా ఉన్నానా? ఆత్మ సంబంధిగా ఉన్నానా? విశ్వాసిగా ఉన్నానా? ప్రార్థనాపరుడిగా ఉన్నానా? భక్తిపరుడిగా ఉన్నానా? దేవునికి నమ్మకస్తునిగా ఉన్నానా? ప్రతి విషయంలో ప్రతి విశ్వాసి, ప్రతి మనుషుడు తన్ను తాను చెప్పండి పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. ఆత్మ విమర్శ, ఆత్మ పరీక్షల్లా, లేకపోతే ఆత్మ పరీక్ష, ఆత్మ విమర్శ, ఆత్మ పరీక్ష. ఇవి ఖచ్చితంగా ఉన్నవారు జీవితంలో వారు ఎప్పటికప్పుడు చాలా పదునుగా ఉంటారు. పదునుగా ఉందరుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మాట్లాడుతూ ప్రతి మనుష్యుడు అంటే అవిధేయత, భయం లేనితనం, లెక్కలేనితనంతో ఈ 11వ అధ్యాయం అంతా మీరు చదివితే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. భయం లేకుండా లోపట కక్షలు, పగలు, ద్వేషములు, అసూయలు, విమతములు ఇవన్నీ పెట్టుకొని మందిరంలోకి వచ్చి ప్రభు బల్లలో చేయబెడుతున్నారంట. చూడండి 18వ వచనంలో, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కక్షలు కలవని, చాలా కక్షలు కలవని వినుచున్నాను. చెప్పండి, విశ్వాసులకు కక్షలు ఉండొచ్చా? ప్రేమలు ఉండొచ్చా? దేవుని బిడ్డలలో కక్షలు ఉండకూడదు, ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు చెప్పండి దేవునిని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకో. నాలో ప్రేమ ఉందా లేక ద్వేషం ఉందా? నాలో ప్రేమ ఉందా లేక కక్ష ఉందా? నాలో ప్రేమ ఉందా లేక నాలో అసూయ ఉందా? ఏముంది మనలో? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోకపోతే ఖచ్చితంగా దేవుడు నిన్ను అగ్ని పరీక్షకు అప్పగిస్తాడో. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచింది, నిన్ను ఏర్పరచుకుంది కక్షలు పెంచుకోమని కాదు, ప్రేమను
పెంచు, ప్రేమను పంచు. ప్రేమను పెంచు, ప్రేమను పంచు. అది నేర్చుకోవాలి. లోకంలో అసలు ప్రేమ అంటే క్రైస్తవుడే అని తెలుసుకోవాలి. అంతటి ఉన్నతమైన మనసుతో ఎదుగుదురుగాక. అందరికీ ఆ మనసు అప్పదో, అందరికీ ఆ మనసు రాదో. చిన్న మనసు, ఇరుకు మనసు ఉన్నప్పుడు వారు ఎప్పటికీ జీవితంలో గొప్పవాళ్ళు కారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ప్రేమ పెరిగినప్పుడు, ఖచ్చితంగా నువ్వు ఆ ప్రేమను పంచినప్పుడు నువ్వు చాలా ఉన్నతమైన గొప్ప వ్యక్తిగా నువ్వు ఉంటావు, ఉండవుగాక. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మీలో కక్షలు ఉన్నాయి, అటువంటి మీరు బల్లలో చేపెట్టొచ్చా అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకోకుండా మీరు త్వరపడితే ఖచ్చితంగా మీరు అగ్ని పరీక్షకు అప్పగించబడతారో. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ భయంతో ఉండాల్సిందే. పరీక్షించబడాలి. నువ్వు పరీక్షించుకో. ఆ పరీక్షలను పాస్ అవ్వాలి. నువ్వు ఫిట్గా ఉండాలి. యు ఆర్ అన్ఫిట్ అన్నట్టుగా ఉండకూడదు. యు ఆర్ ద ఫిట్, కమ్ ఇన్ సైడ్ అని దేవుడు నిన్ను పిలిచే విధంగా ఉండాలి, ఉందువుగాక. ఆమె చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డ అపోస్తలుడైన పౌలు, క్షమించిన గలతీ పత్రిక, గలతీ సంఘానికి లేఖ రాస్తూ ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 4వ వచనం, 4-5 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా అని చెప్పి ఇంకొంచెం ముందుకు వచ్చి అంటాడు, మోసపోకుడి, దేవుడు విక్రించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ 4వ వచనం ఉంది, క్లియర్ కట్గా ఉంది. ప్రతివాడు ఇక్కడ ఉంది, తాను చేయు పనిని. నువ్వే పని చేస్తున్నావో చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఆ పని చేయటం వలన దేవునికి మహిమ, ఆ పని చేయటం వలన దేవునికి అవమానమా? ఖచ్చితంగా ఈ పరీక్ష ఉండాలి. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. నువ్వు పరీక్షించుకుంటూ ఉన్నావు అనుకో, ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. రైట్, యు ఆర్ మై చైల్డ్ అంటాడు. అంతే, యు ఆర్ మై చైల్డ్. నువ్వు పరీక్షించుకుంటున్నావు, నువ్వు సరి చేసుకుంటున్నావు, నీవు నా బిడ్డవి అంటాడు. మరి దేవుని బిడ్డరా, ఇక్కడ గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎవడైనానో 3వ వచనంలో, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడదని ఎంచుకుని నీడలా తన్ను తానే మోసపరచుకునను. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలెను. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో, ఎలా నడుచుకుంటున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా ఉందో నీ జీవితం, ఖచ్చితంగా నీవు చేయు పనిని నీవే పరీక్షించుకోవాలి. అనేక సార్లు మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతూ ఉన్నాను. ఈరోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? గ్యారెంటీ ఉందా మన జీవితానికి? నేను బతికి ఉంటాను, నేను చచ్చిపోను, గ్యారెంటీ ఉందా? లేదు. ఈరోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? మరి దేవుని బిడ్డలారా, నీకు ప్రమోషన్ అవసరం, నీకు ఉత్తీర్ణత కావాలి, దేవుని చేతను హెచ్చించబడాలంటే ఖచ్చితంగా నువ్వు పరీక్షించుకోవాలి. ఆ పరీక్షలో నువ్వు ఫిట్గా ఉండాలి, నువ్వు పాస్ అవ్వాలి, మెరిట్ సాధించాలి. నిన్ను ఇంకా సరిచేసే అవకాశము ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తీసుకుంటే, కొన్నిసార్లు నిన్ను సరిచేసే అవకాశాన్ని దేవుడు తీసుకుంటే నువ్వు ఆయనకు అప్పగించుకో. దేవా, నీ చిత్తమయ్యా, నన్ను ఎలా మలచాలనుకున్నావో, నన్ను ఎలా సరిచేయాలనుకున్నావో నీ ఇష్టం అని ఆయనకు నువ్వు అప్పగించుకుంటే, నిన్ను అగ్ని వంటి లేదా లేకపోతే అగ్ని పరీక్షకు నిన్ను గురి చేసినా సరే నిన్ను నీ విశ్వాసాన్ని ఇంకా మెరుగుపరుస్తాడు ఆయన. నీ మేలు కోసమే, నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడం కోసమే ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఈ పరీక్షలు నాకు వద్దు అంటే ఏమవుతుంది?
ఈ పరీక్షలు నాకు వద్దు, ఈ పరీక్షలు నేను తట్టుకోలేను, ఈ పరీక్షలు నేను భరించలేను, నా వల్ల కాదు అంటే నీకు ప్రమోషన్ వద్దా కావాలా? ప్రమోషన్ వద్దా కావాలా? దేవుని బిడ్డలారా, మనకి ప్రమోషన్ కావాలంటే వి షుడ్ హ్యావ్ ఎగ్జామ్. ఖచ్చితంగా మనకి పరీక్ష కావాలి. ఒకటి, నిన్ను నువ్వు పరీక్షించుకో. రెండోది, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు ఖచ్చితంగా ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు మెరుగవుతావు. నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫిట్గా ఉంటావు. నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా ఉందో దేవుని బిడ్డరా, అది చాలా ప్రమాదకరం. దేవా, ఈ జీవితం నీవిచ్చినదే కాబట్టి నన్ను నువ్వు ఎలా ఉండాలి అని కోరుకున్నావో అలా ఉంచు, అలాగే ఉంచు. నన్ను ఎలాగ ఉండాలని కోరుకున్నావో అలాగే ఉంచు అని నిన్ను నువ్వు వారికి సరెండర్ చేసుకుంటే ఖచ్చితంగా దేవుని బిడ్డరా, ఖచ్చితంగా ఆయన నిన్ను గొప్పవానిగా నిలబెడతాడు. అర్థమవుతుందన్నాను వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డరా, పరీక్షలు కొన్నిసార్లు నేను ఒంటరి వానిగా చేసినట్టుగా ఉంటుంది, నేను ఒంటరి వానిగా చేసినట్టుగా ఉంటుంది. కానీ నువ్వు భయపడద్దు. నీ ఒంటరితనములో దేవుడు నీతో ఉంటాడు. ప్రపంచమంతా ఒకవైపు ఉంది, ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఒకవైపు నిలబడ్డారు. ఎవరు వాళ్ళు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. అగ్ని పరీక్ష, ఫిజికల్ అపియరెన్స్, కంటికి కనపడతా ఉంది అగ్ని. ఆ అగ్నిగుండం కంటికి కనిపిస్తూ ఉంది. మనకి భౌతికంగా కనబడే పరీక్షలు వేరే ఉన్న అగ్ని పరీక్షలు, కానీ కంటికి కనబడే అగ్ని పరీక్ష కూడా ఉంది. ఇదిగో ఎవడైనా సరే ఇలా చేస్తే ఖచ్చితంగా తీసుకుని పోయి అందులో వేసేస్తామని రాజు ఆజ్ఞాపిస్తే, శాసనం అమలు చేస్తే ఎంతటి వాడైనా ఆ శాసనానికి లోబడాల్సింది, ఆ చట్టానికి లోబడాల్సింది. ఆ చట్టాన్ని అతిక్రమిస్తే వారికి అగ్నిగుండమే. ఇది శాసనం. కానీ ముగ్గురు దేవుని బిడ్డల ఆ పరీక్షలో ఈ ముగ్గురు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ ముగ్గురు అన్నారు, ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలా, మమ్మల్ని తీసుకుని పోయి అగ్నిగుండం వేస్తావా? వేసుకోపో. మమ్మల్ని అగ్నిగుండం వేస్తావా? వేసుకో. రాజా నెబుకద్నెజర్, వేసుకో. వీఆర్ రెడీ టు డై. మేము చనిపోటుకు మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని అగ్నిగుండం విసిరేసుకోవచ్చు. అగ్నిగుండంలో వారిని భటులు వచ్చి విసిరేశారు. కానీ ఏం జరిగింది అక్కడ? దేవుని బిడ్డలారా, దేవుడు వారితో ఉన్నాడు. నాలుగో వ్యక్తిగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఎవరైతే వేయించారో ఆ వేయించిన వ్యక్తికి ఆ నాలుగో వ్యక్తి కనబడ్డాడో. దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టే పరీక్షలు ఎందుకంటే నిన్ను గొప్పవానిగా, చరిత్రలో హీరోగా నిలబెట్టడం కోసమే, నిన్ను నిలబెట్టడం కోసమే. అబ్రహాముని దేవుడు ఎందుకు పరీక్షించాడు? ఎప్పటికీ ఆయన గురించి మనం చెప్పుకోవడం కోసమే. హల్లెలూయా చెప్పండి. ఎన్ని తరాలు అయిపోయింది. దేశాలు దాటుకుంటూ వచ్చింది ఆ పేరు. దేశాలు దాటుకుంటూ ఆ పేరు వచ్చింది. ఈనాడు ప్రపంచమంతా వినబడుతున్న పేరు అబ్రహాం. ఈనాడు ప్రపంచమంతా వినబడుతున్న పేరు మోషే. ఈనాడు ప్రపంచమంతా వినబడుతున్న పేరు దావీదు. ఎందుకంటే వారు అనేక విషయాల్లో పరీక్షించబడ్డారు, ప్రమోట్ అయ్యారు. దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా చెప్పండి. దావీదుకి రాలేదా పరీక్షలో? దావీదుకు వచ్చిన పరీక్షలు మనకు వస్తే అసలు మనం నిలబడతామా? దావీదుకు వచ్చే పరీక్షలో బట్ స్టిల్ ఈ స్టాండ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపలో అతను నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, మోషే గురించి దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నా ఇల్లంతటిలో. మోషేకి రాలేదు పరీక్షలో, మోషేకి వచ్చే పరీక్షలు. కానీ వాళ్ళు ప్రతి పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యారు, ప్రమోట్ అయ్యారు. గనుక వారి పేరు ఇంకా భూమి మీద అలా ఉంది. దేవుని బిడ్డరా, దేవుని ఎదుట నీవు హెచ్చించబడినట్లుగా ప్రతి పరీక్షలో నువ్వు పాస్ అవుదువుగాక. ప్రతి పరీక్షలో ముందుగా నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు పెట్టే పరీక్షలో కూడా పాస్ అవుతావు. ప్రిపేర్ వెల్. దేవుడు పెట్టే పరీక్షలు రకాలు ఉన్నాయి. అందులో కూడా నువ్వు తప్పు చేసినప్పుడు పెట్టే పరీక్ష వేరే ఉంది. నిన్ను ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చేటప్పుడు పెట్టే పరీక్ష వేరే ఉంది. నువ్వు ఏ పరీక్ష కావాలో కోరుకుంటున్నావో నీ క్రియలు, నీ జీవితమే గొప్ప ఉదాహరణ. అవే సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మేలు కోరి దీవించాలని కోరుకునే దేవుడు ఆయన.
నిన్ను దీవించాలని కోరుకునేవాడు. కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో, ప్రతిదినం పరీక్షించుకో, ప్రతి విషయంలో పరీక్షించుకో. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు అబ్రహాం ఏ విధంగా పాస్ అయ్యాడో నీవు ఆ విధంగా పాస్ అవుతావు, పాస్ అవుదువుగాక. అబ్రహాం ఏ విధంగా గొప్ప రివార్డు పొందుకున్నాడో నీవు ఆ విధంగా పరీక్షలో పాస్ అయితే గొప్ప రివార్డు పొందుకుంటావు. ఆ రివార్డు నీకు మాత్రమే కాదు, నీ బిడ్డలకు కూడా అది వస్తుంది, వర్తించింది, అది వస్తుంది, వారికి వచ్చునగాక. నీ కుటుంబము ప్రతి పరీక్షల్లో పాస్ అయ్యి ఉన్నతమైన సంతోషంతో ఆనందంతో వర్ధిల్లునగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.